తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పన్నులు కావాలంటే 30% కమిషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తన ఆరోపణలను నిరూపించుకుంటే సభకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాము వారిలా దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ కు భట్టి ఘాటుగా రిప్లై ఇచ్చారు. మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. యూ హావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. అధ్యక్ష, మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అదే మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షుడి ఇక అసెంబ్లీలో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సభ్యుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు లైవ్ ద్వారా. నగేష్, మనం చూస్తూ ఉన్నాం ఇటు అసెంబ్లీలో అయితే కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి నగేష్? 30% కమిషన్ అనే దాని మీదనే కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. 30% కమిషన్ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంది, బిల్లులు విడుదల చేయడానికి 20 నుంచి 30% వసూలు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గానే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ నిరూపించాలి, నిరూపించకుంటే ప్రజాక్షేత్రంలో దేనికైనా సరే రెడీ అని చెప్పి కూడా ఛాలెంజ్ విసిరాడు భట్టి విక్రమార్క. ఎందుకంటే 30% కమిషన్లు ఎవరిస్తున్నారు? గత ప్రభుత్వంలో 40,000 కోట్ల వరకు వాళ్ళు అప్పులు చేసి 40,000 నుంచి 1,00,000 కోట్ల వరకు కూడా బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఆ బిల్లుల్ని తాము సర్దడానికి, వాళ్ళందరికీ పే చేయడానికే నానా తంటాలు పడుతుందని చెప్పి భట్టి విక్రమార్క సభకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ 30% కమిషన్ అనేది ఏ రూపాయలు ఇస్తున్నారు, 20 నుంచి 30% అనేది ఖచ్చితంగా నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా భట్టి విక్రమార్క డైరెక్ట్గానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేటీఆర్ కానీ, పల్ల రాజేశ్వర రెడ్డి కానీ, మిగతా సభ్యులు కానీ ఖచ్చితమైన ఆరోపణలు, ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని చెప్పి కూడా భట్టి విక్రమార్క బీఆర్ఎస్ శాసనసభ్యులకు డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క డిమాండ్ చేసే సమయంలో కూడా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపారు. అంటే 20% కమిషన్ నడిపే ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి కూడా వాళ్ళు బయట నిరసన తెలిపారు. బయట నిరసన తెలిపి సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. కానీ ఈ అంశాన్ని
సీరియస్గా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 30% కమిషన్ అనేది ఎవరిస్తున్నారు, ఏ వ్యక్తులు ఇస్తున్నారు, ఏ సంస్థ ఇస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గర రుజువులు కానీ పత్రాలు కానీ ఆధారాలు ఉంటే సభ ముందు ప్రవేశపెట్టాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని చెప్పి కూడా బట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులకు సవాల్ విసిరిన పరిస్థితి. సవాలు విసిరిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు సవాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది. సభ నుంచి వాకౌట్ చేసి బయటకైతే వెళ్ళిపోయారు. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ మిగతా శాసనసభ్యులందరూ కూడా సభ నుంచి ప్రస్తుతం అయితే బయటకు వెళ్ళారు. వాళ్ళైతే ఆన్సర్ ఇవ్వలేదు. పర్సంటేజీలను కేటీఆర్ నిరూపించాలి ఖచ్చితంగా, లేదంటే సభకు రాష్ట్ర ప్రజలు కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా బట్టి డిమాండ్ చేశారు. అంటే సభలో మాట్లాడేటప్పుడు నియమ నిబద్ధత కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంపై పడి అడ్డగోలుగా 10 ఏళ్ల పాటు దోచుకొని ఆ 10 ఏళ్ల బిల్లులు కూడా ఏ కాంట్రాక్టర్ కానీ, ఏ ప్రభుత్వ పనిచేసినా ఏ చిన్న వ్యక్తికి కానీ చెల్లించకుండా ఆ బిల్లులన్నీ పెండింగ్లు పెట్టారు. ఆ బిల్లులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు, అంటే ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలమైంది. 14 నెలల కాలంలో అంటే ఎప్పటికప్పుడు అంటే నెలకు కొన్ని ఈ రకంగా వాళ్ళకు చెల్లిస్తూ వస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే 7,50,00,50,000 పైచిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుబడింది. నెలకు వడ్డీ రూపాయనే 6,000 పైచీలకు అంటే 6,600 కోట్ల వడ్డీ తాము చెల్లిస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే ఒక శ్వేతపత్రాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. సో వాటన్నిటికీ డబ్బులు చెల్లిస్తూనే గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్ట్ పనులు కూడా వాళ్ళకు కూడా చెల్లించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కానీ పర్సంటేజీల అంశానికి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ అంశం పైన కూడా ఇప్పటికి కూడా బట్టి విక్రమార్క చాలా సీరియస్గానే సభ ముందు ప్రస్తావించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సభ్యులు సభలో లేరు కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ రేపు కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రేపు చివరి రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు 27వ తారీఖు చివరి రోజు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం తర్వాత సభకు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పర్సంటేజ్ల అంశాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన రకరకాల విమర్శలు చేస్తూ అంటే ఎవరు కమిషన్ ఇస్తున్నారు, ఎవరు ఆ డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పకుండా కూడా వాళ్ళు ఆరోపణలు చేసి వెళ్ళడం అనేది సరైనది కాదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం తర్వాత సభలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేశారు. ఏ కాంట్రాక్టర్కి ఎక్కడ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది, ఆ డబ్బులకు తాము ఎలా చెల్లించుకుంటూ అంటే గత 14 నెలల కాలంగా ఎప్పటికప్పుడు ఎలా చెల్లిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మధ్యాహ్నం తర్వాత రేవంత్ రెడ్డి కూడా సభకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ అప్పులకు సంబంధించి కూడా మొత్తం ఎన్ని వేల కోట్ల అప్పులు చేశారు, అప్పులకు కూడా వడ్డీ రూపాయన ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది. సో ఈ మొత్తం అంశాన్ని కూడా మధ్యాహ్నం నుంచి ఇవాళ నైట్ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మిగతా బట్టి విక్రమార్క మిగతా మంత్రులు కూడా ఈ అంశాలను కూడా ఖచ్చితంగా సభలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పేపర్ రూపేణ స్పీకర్కి అందజేసి వీటన్నిటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని కూడా ప్రభుత్వం కూడా వాళ్ళందరిపైన డిమాండ్ చేయడం కావచ్చు, పట్టుపట్టడం కావచ్చు. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ శాసనసభ్యుల నుంచి సమాధానం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా శాసనసభ్యులు కూడా వాళ్ళ నుంచి ఆన్సర్ రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే నగేష్ ఇటు చూసుకుంటే ఇప్పటికే ఆ బట్టి కూడా వాళ్ళకి ఛాలెంజ్ విసిరిన పరిస్థితి నెలకొంది. సో మరోవైపు ఇటు చూసుకుంటే ఆ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సో మరి రేపు వాళ్ళు అసెంబ్లీకి వచ్చి దానికి సంబంధించి సమాధానం చెప్తారనుకోవచ్చా? సమాధానం చెప్పినా చెప్పకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీళ్ళు కూడా అంటే గత 10 ఏళ్ల కాలంలో ఆ బీఆర్ఎస్ సహాయంలో నడిచిన ప్రభుత్వం ఏ విధంగా నడిచింది, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు అంటే కాళేశ్వరం కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, వివిధ అంశాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు ఒక శ్వేతపత్రం లాగా లేదంటే ఒక పేపర్ పైన కూడా రికార్డుల రూపాయలను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపిన అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ కావచ్చు, అంటే ఇప్పటికైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రావడం లేదు. హరీష్ రావు అయితే అప్పటి సాగు నీటిపారుదల శాఖ మంత్రి కూడా అప్పుడు పనిచేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొదట తన హయాంలోనే మొదలైంది. సో వీటన్నిటికి మాత్రం హరీష్ కానీ, కేటీఆర్ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ మిగతా సభ్యులైతే ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా ఆరోపణలు కూడా వాళ్ళపైన ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ కమిషన్లకు సంబంధించి పక్కన పెడతాక మాత్రం కాంట్రాక్టర్లకు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తున్నాం, కాంట్రాక్టర్లకు ఇప్పటికి కూడా గత 10 ఏళ్ల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించకుండా వాళ్ళకు తాత్సారం చేస్తూ నెక్స్ట్ ప్రభుత్వం తమదే వస్తుందని చెప్పి కూడా వాళ్ళని నమ్మించి మోసం చేయడం అనేది ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మంత్రులు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ వాకౌట్ అయితే చేశారు, కానీ రేపు సభకు వస్తే మాత్రం ఈ వివరాలన్నిటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.